నా పేరు బాలాజీ, రామాపురం, దొనకొండ మండలం, ప్రకాశం జిల్లా. ఓకే బాబాయ్. సో ఇప్పుడు మనకి రేపు మే 13వ తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో. సో అలానే దర్శిలో కూడా జరగబోతున్నాయి కదా. దర్శిలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు బాబాయ్ పార్టీల నుంచి? దర్శి నుంచి మన వైఎస్ఆర్ తరపునేమో శివప్రసాద్ రెడ్డి, పైన మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అంతా ఉత్తత్త మాటలే. ఇక నర్సాపేట నుంచి వచ్చి నువ్వు ఇక్కడ వచ్చి చేసేది కాదు, అది అయ్యే పని కాదు. ఎవరు ఆమె పేరు? ఏం పేరు? లక్ష్మి. సో ఇప్పుడు మీరు శివప్రసాద్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా లేకుంటే లక్ష్మి గారికి సపోర్ట్ చేస్తారా? శివప్రసాద్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం. ఏదంటే మొదటి వాళ్ళ నాన్న కానించి మాకు అన్ని ఇళ్ళ కాడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇంటింటికి బజార్కు బోర్ వేపించి నీళ్లు బలిపిండు వాళ్ళ నాన్న. ఏది బుచ్చపల్లి సుబ్బారెడ్డి. తర్వాత మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉంది. మళ్ళా జగనన్న వచ్చినాక ఇంకా ఇనుముక్కులు జరుగుతుంది ఇప్పుడు మనకి. ఇప్పుడు చంద్రబాబు నేను వారింట్లోకి వచ్చేసి 50,000 అంటాడు, 20,000 అంటాడు, 10,000 కాంచి ₹1,00,000 నేను ఆదాయం చూపిస్తా అంటాడు. అప్పుడు శ్రీలంక కాలేదు అది. ఇప్పుడు 5,000 ఇస్తానన్నప్పుడే శ్రీలంక అయినది, ఏదో పోయినది, ఎంతో ఏదో చేసినానని. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే శ్రీలంక కదా. ఇవన్నీ ఎందుకని అంత ఉత్తమ మాటలు, డొకారు మాటలు, ఏదైనా మాట్లాడితే అన్ని సర్వ అబద్ధం. ఖచ్చితంగా నిజంగా చెబితే అబద్ధం ఆడకుండా చెబితే మునీశ్వరుడు చెప్పిన శాపం ప్రకారం 1000 అప్పు 1000 ఒక్కరికి పగిలిద్దంట. నిజంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు అది చెప్పేది లేదు, ఆయన చేసేది లేదు. మనం చూస్తూనే ఉన్నాం. నాకు 52 సంవత్సరాలు చూస్తూనే ఉంటా. సరే బాబా, ఇప్పుడు స్టేట్ లో అయితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంట పక్కాగా. ఇప్పుడు మీ దర్శి చూసుకునే పని అయితే లక్ష్మి అనే ఆమె కూడా వచ్చింది కదా టీడీపీ నుంచి, వైసీపీ నుంచి శివప్రసాద్ రెడ్డి గారు కదా. ఎవరో మనకు తెలియదు అసలు. ఇంకా ఇప్పుడు ఆమె నేను లోకల్ అని చెప్తుంది కదా, దాంట్లో నర్సాపేట అయిపోయి ఆ నుంచి ఆడ నీకు లోకల్ అయితే లోకల్ ఉన్న వాళ్ళకే లోకల్. ఆడ నర్సాపేట నుంచి లోకల్ అంటే అట్టయితే ప్రకాశం నువ్వు గుంటూరు జిల్లా నుంచి వచ్చినావు, ఈ ప్రకాశం జిల్లాలో ఊరుకుంటారా? గుంటూరు వాళ్ళకే లేదు ఇక్కడ టీడీపీ వాళ్ళకి. నువ్వు గుంటూరు నుంచి వచ్చి ఆడేసి గెలవాలని సాధ్యమైనది. కానీ వాళ్ళు ఇప్పుడు ఇట్లా మా సోషల్ మీడియా టైంలో స్ప్రెడ్ చేస్తున్నారు కదా. చెప్పుకుంటున్నా సార్, ఇప్పుడు చెప్పుకుంటా, నేను కూడా చెప్పుకుంటా. ఎందుకు ఉత్త మాటలన్నీ? మనకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా, అందలేదా, మంచి అయిందా, చెడ్డ అయిందా? ఈ వాలంటీర్లు ఎందుకు, వాళ్ళు ఎందుకు, వీళ్ళు ఎందుకని కళ్యాణ్ కుమార్ అన్నాడు కదా. మరి ఇప్పుడే మళ్ళీ వాలంటీర్ కావాలి మేము పెడతామనేది ఇప్పుడు వాళ్ళు పెడతామన్నారు కదా. మేము పెట్టింది నువ్వు పెట్టేదేముంది? నువ్వేదో కొత్త చెప్పుకోలేకపోతే, నువ్వు చేసిన పథకాలు చెప్పుకోలేకపోతే. జగనన్న ఒకటే మాట అన్నాడు, నేదన్నా నీ ఇంటికి ఏదన్నా పథకం అందుతేనే నాకు ఓటే అని నిప్పంగా చెప్పుకుంటాడు. నువ్వు చెప్పుకో. మీరిద్దరం కాదు 5 పార్టీలు వచ్చి కలుపుకొని చెప్పుకోరు. ఇది ఈ పథకాలు ఇచ్చినాము మాకు ఓటేమని చెప్పుకోలేరు. లేకపోతే అబద్ధం. వాళ్ళు వాలంటీర్లు చేసినారు, వీళ్ళు వాలంటీర్లు చేసినారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే వాలంటీర్లు నిన్న ఏం లేదు. ముసలి ఎంతమంది సార్ చచ్చిపోయింది? 42 మంది చచ్చిపోయారు ముసలోళ్ళు, వృద్ధురాళ్ళు. సరే బాబు, ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఉంచాలా తీసేయాలి? ఉంచాలా. ఉంచకపోతే మళ్ళీ లేదు. మళ్ళీ మన పక్కా వాలంటీర్ సిస్టమ్ ఉండాల్సిందే. ఉండకపోతే కలిగి మేడం మళ్ళీ. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఏదో ఒక మాట అంటున్నారు కదా. ఎందుకు సార్? ఏదో ప్యాకేజీ ఆడ కాసాడు. ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు అమ్ముకున్నాడు. ఇప్పుడు సీట్లు ఎన్ని అమ్ముకున్నాడు? అసలు నీ సొంత పార్టీకి జనాలు, నీవు నిలబెట్టిన కార్యకర్తల మంది ఎంతమంది, ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎంపీ ఎంతమంది, మొత్తం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలన్నీ విని వాళ్ళ తరపున తీసుకొచ్చుకొని ఉన్నోళ్ళని తీసి పక్కన పెట్టుకొని వాళ్ళు పెట్టుకొని నువ్వు చేస్తున్నావు. నీది ఒక రాజకీయమేనా? నేను పక్కా ఇది వరకు చిరంజీవి ఫ్యాన్స్, నేను కళ్యాణ్ కుమార్ ఫ్యాన్స్. నేను ఈ రకంగా చేస్తుంటే ఆ ఫ్యాన్స్ ఎటు పోయిందో ఆ సినిమాలో చూడబుద్ది అట్లా టీవీలో చూసినా కూడా ఎందుకు చూడటం కూడా వేస్ట్ అనిపిస్తుంది అట్లా. ఇప్పుడు మీ దర్శి ప్రజలకి శివప్రసాద్ రెడ్డి గారు చేసిన కొన్ని మంచి పనులు చెప్పంటే మీ పేద ప్రజలు ఏం చెబుతారు? మా పేద ప్రజలు శివప్రసాద్ రెడ్డి చేసిన మంచి పనులు మాకు. నిన్న మా రామాపురంలో మంచినీళ్ళు లేవు అసలు. అల్లాడి బరవట్లకు కానీ జనాలు కానీ లేకపోతే 16 లక్షలు పెట్టి 2 బోర్లు వేపించి 2 బోర్లు ఇచ్చి పెద్దలు అప్పటికప్పుడు మలిపి నీళ్లు మలిపిండు మా ఇళ్ళకి. ఆయన మంచి పనులు చేసిండా, లేకపోతే వీళ్ళు వచ్చి మంచి పనులు చేశారు. ఇప్పుడు వీళ్ళు టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాము, మేము మీకు ఏం కలిగి చేస్తాం, హాస్పిటల్ కడతాం, స్కూల్ కడతామని చెప్తాం. కట్టినా చాలా కట్టిండు, హాస్పిటల్ అన్ని చాలా కట్టినాము, స్కూల్ కట్టిండ్రు, చాలా కట్టిండ్రు సార్. ఇప్పుడు చంద్రబాబు టైంలో అన్ని కట్టి ఈ రకంగా తీసుకొచ్చారు.
ప్రభుత్వాన్ని. ఇప్పుడు రేపు లక్ష్మి మీ ఊరికి వచ్చి ప్రచారం ఓటు అడిగితే మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చేద్దాం, మా ఇంటికాడికి వచ్చి అడుగుతుందా? అడగడానికి ఎవరమ్మని అడగమా మేము? అప్పుడు ఇది లక్ష్మి వచ్చిద్ది, అయ్యా నా కోటేంటి ఏ ఊరమ్మ మీది అని అడగమా? పక్క లోకల్ వాళ్ళకైతేనే మాకు నువ్వేడో ఉంటావు పోయి ఒకవేళ ఆడికొచ్చి మేము వచ్చి నరసాపేట వచ్చి మేము అడగాలి, బండ్లకు వచ్చి బస్సులకు వచ్చి నీ కాడికి పక్క సార్ అంటే ఉరుకుతూ వచ్చి పడతాడు, సార్ అంటే ఉరుకుతూ వచ్చి పడతాడు. మాకు అన్నిటికీ వీళ్ళే చూస్తారు. భూషాపల్లి ఆయన ఎందుకు ఆమె ఏందో ఏదో చదువుతున్నారు వాళ్ళు. డబ్బు ఎవరుకుంటే వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వం అంతే. సో శివప్రసాద్ రెడ్డికి ఎంత మెజారిటీ రావచ్చు? 30,000, 30,000, 35,000 రావచ్చు పక్కాగా.